స్వామివారు ఇప్పుడు నాతో సంభాషించడానికి ఉత్సాహంతో ఉండడంతో నా 10 పేజీల ప్రశ్నలను స్వామివారి ముందుంచాను. క్షణకాలం పాటు దాన్ని చూసి నాకు తిరిగిస్తూ, నేను సమాధానాలు చెప్పే ముందు ఈ ప్రశ్నలను చదువు. నువ్వు ముగించిన తర్వాత నేను ఒక్కోదానికి సమాధానం చెబుతాను. ఆతృత లేదు, తీరికగా మాట్లాడుకుందాం. నిన్ను దాదాపు 6 రోజుల పాటు నిరీక్షింపజేసడానికి కారణం నీతో ప్రశాంతంగా, అర్థవంతమైన, ఉపయోగకరమైన చర్చ చేయాలనే స్వార్థం వలన మాత్రమే. ఇప్పుడు నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను. ఫ్రెంచ్లో చెప్పినట్టు టీటీ దీర్ఘ సమావేశానికి సిద్ధమవుదాం అన్నారు. 2 రోజుల పాటు, రోజుకి 5 గంటల పాటు అరిస్టాటిల్ నుండి ఆదిశంకరుల దాకా, ఆస్ట్రోఫిజిక్స్ నుండి అథర్వేదం దాకా దీర్ఘమైన చర్చ చేశాం. సమయం సరి మరి స్థలమో ఎలుకలు, సాలెపురుగులు, బొద్దింకలు, బల్లులు ఉండే స్టోర్ రూమ్లో. పరమాచార్య స్వామి వారు ఒక బియ్యం బస్తాను ఆనుకుని ఒట్టి నేలపై కూర్చున్నారు. మా సంభాషణ సాగుతుండగానే దేశ విదేశాల నుండి వచ్చిన ఎందరో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. వాళ్ళందరూ వారి వారి భాషల్లో స్వామివారి ఆశీస్సులను కోరుతున్నారు. స్వామివారు కూడా ఎంతో సులభంగా వారి మాతృభాష అయిన కన్నడలో మాట్లాడినంత సరళంగా, సులభంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. 17 భాషల్లో స్వామివారు నిష్ణాతులని సేవకులు చెప్పగా నేను ఆశ్చర్యపోయాను. 3 వారాల తరువాత 2 భాగాల నా వ్యాసం నా పత్రికలో ప్రచురణ అయింది. పత్రికను శ్రీ మఠానికి తీసుకువెళ్ళాను. స్వామివారి సేవకులు అప్పటికే స్వామివారికి చూపించారు. కొద్దిగా ఇబ్బందిగా నవ్వుతూ నన్ను పలకరించి, నీ వ్యాసం చదివిన తరువాత నేను 2 అంగుళాలు పెరిగినట్టు అనిపించింది. అంత పోడాల్సిన అవసరం లేదనుకుంటా అని సౌమ్యంగా అన్నారు. అలా ఏం లేదు స్వామి, మీ గురించి పాశ్చాత్య మేధావులు చెప్పినంతగా నేను చెప్పలేకపోయాను. అందుకు స్వామివారు, నువ్వు ఇతర శంకర పీఠాల గొప్పదనం కూడా చెప్పి ఉంటే బాగుండేది. నీకు తెలుసా, మాకు ఎటువంటి భేషాలు లేవు. భగవత్పాదులు పారంపర్యం కొనసాగించడానికి మేమంతా వినియోగింపబడ్డాం. ఆదిశంకరులు ముఖ్య శిష్యుల్లో ఒకరైన వారి చేత మొదలు పెట్టబడిన ఆ మఠం గురించి అనవసరమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకపోయి ఉంటే చాలా బాగుండేది. కంచి మఠంపై ఉన్న అధిక భక్తి వల్ల నువ్వు ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. నేను తెచ్చిన వారపత్రిక ప్రతిని స్వామివారి ముందుంచి సంతకం చేయమని వేడుకున్నాను. స్వామివారు ఎంతో మృదువుగా, సన్యాసులు సంతకం చెయ్యరు నారాయణ అని దీవించారు. పరమాచార్య స్వామివారికి ప్రతి భక్తుని పైన ప్రత్యేక అభిమానం ఉంటుంది. భక్తులకు మహాస్వామి వారు అత్యంత ప్రేమైన వారి కావడానికి కారణం స్వామివారి మాధవ సంపత్తో మరొకటో కాదు. కేవలం స్వామివారి దయార్ద్ర హృదయము, మాటలకు అందని కరుణ, మనోహరమైన చిరునవ్వు, మాటల్లోని పారదర్శకత.